సార్ అందరికీ నమస్కారం సార్. స్టూడెంట్ ఇన్ఫో నందు హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డ్ అనేటువంటిది ఏ విధంగా తీయాలనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను సార్. దయచేసి గమనించగలరు. ముందుగా స్టూడెంట్ ఇన్ఫో లాగిన్ అవుతాం సార్. ఇందులో సర్వీసెస్లోకి వెళ్తే ఇక్కడ వచ్చేసరికి హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిమార్క్స్ అనే ఆప్షన్ ఉంది సార్. ఇది క్లిక్ చేస్తాము. ఇక్కడ సెలెక్ట్ క్లాస్ సెలెక్ట్ చేసుకుంటాం సార్. క్లాస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ క్లాస్లో ఉన్నటువంటి విద్యార్థుల వివరాలు సార్. సో ఎగ్జాంపుల్ 5th క్లాస్ తీసుకున్నాము. సో ఇక్కడ బాలకృష్ణ ఎగ్జామ్ టైప్ SA1 గెట్ డీటెయిల్స్. సో ఇక్కడ హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిమార్క్స్ సార్. రిటర్న్ ఎగ్జామ్ పారామీటర్స్ 4 పారామీటర్స్ దాని ప్రకారంగా. అలాగే అదర్ కాంపోనెంట్ టోటల్ మార్క్స్, గ్రేడ్ ఫర్ టోటల్ మార్క్స్, అటెండెన్స్, రిలయబిలిటీ, రైటింగ్, ఇవి అన్నీ కూడా ఇక్కడ టర్మ్స్ వచ్చి స్ట్రీమ్, మౌంటైన్, స్కై హై లెవెల్, మౌంటైన్ అంటే అది సార్ 3 లెవెల్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి PDF కూడా మీకు పంపించాను సార్. స్ట్రీమ్ లెవెల్ ఏమి, మౌంటైన్ లెవెల్ ఏమి, స్కై లెవెల్ ఏమి. సో ఎగ్జాంపుల్ మౌంటైన్ లెవెల్ తీసుకున్నాం అనుకోండి సార్. సో ఈ విధంగా ప్రతి ఒక్క విద్యార్థి వివరాలను ఇందులో మనము స్ట్రీమ్, మౌంటైన్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటాం సార్. సో ఆ పిల్లవాడికి సంబంధించి ఉన్నాయి సార్ మొత్తం. జీకే ఎబిలిటీ, సైన్స్ పార్షల్, సోషల్ మ్యాపు, నేమ్ ఆఫ్ ది గేమ్కి సంబంధించినటువంటివి. సో ఈ విధంగా ప్రతిదీ అంటే ఓవరాల్ అన్ని కాన్సెప్ట్ సంబంధించి విద్యార్థి ఏ పొజిషన్లో ఉన్నాడు అనేటువంటిది మనం ఇక్కడ రిమార్క్స్ ఎంటర్ చేస్తాము. సో ఈ విధంగా ప్రతి ఒక్క కేటగిరీ, ఎన్ని కేటగిరీస్ ఉంటే అన్ని కేటగిరీస్ మనము ఇక్కడ చేయాల్సి ఉంటుంది సార్. సో ఇది సార్. సో ఈ విధంగా చేసిన తర్వాత మనం సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేయగానే అక్కడ ఆ పిల్లవాడిది పూర్తి అవుతుంది. ఇన్ ద సేమ్ మేనర్ అలాగే ఇంకొక క్లాస్ తీసుకుంటాం అనుకోండి. ఎగ్జాంపుల్ 5th క్లాస్లోనే ఇంకొక పిల్లవాడి పేరు. సో అయిపోయింది. ఇంకొక పేరు అలాగే ఇందాక అయిపోయి మర్చిపోయాను. ఈ బాలకృష్ణదే SA1 చేసాము, తర్వాత SA2 కూడా చేయాల్సి ఉంటుంది సార్. సో SA1 అండ్ SA2 రెండూ చేయాల్సి ఉంటుంది వీటికి సంబంధించి. సో ఇలా సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పూర్తి వివరాలు సబ్మిట్ అయిపోతాయి. సబ్మిట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి హోలిస్టిక్ సంబంధించినటువంటి పూర్తిగా సబ్మిట్ చేసిన తర్వాత రిపోర్ట్స్లోకి వెళ్తాం సార్. ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఇస్తారు, హోలిస్టిక్ సంబంధించిన రిపోర్టు. సో ఈ ప్రాసెస్ అనేటువంటిది ఇక్కడ చేస్తాం సార్. నెక్స్ట్ ఈ ప్రాసెస్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనము ఇక్కడ లాగౌట్ అయ్యేసి CSC సైట్లోకి వెళ్తాం సార్. csc.ap.gov.in సార్. ఇందులో లాగిన్ అయిన తర్వాత సో ఇక్కడ సేమ్ స్కూల్ లాగిన్ సార్. అదే స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్ యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్. ఓకే. A8XJ. సో సైన్ ఇన్ సార్. సో లాగిన్ అవుతాం సార్. సిమ్స్ లాగిన్. ఇక్కడ MIS రిపోర్ట్లోకి వెళ్తాము. MIS రిపోర్ట్లోకి వచ్చేసరికి సో ఈ విధంగా ఆప్షన్స్ ఉన్నాయి సార్. ఇక్కడ వచ్చేసరికి స్టూడెంట్స్ ప్రమోషన్ లిస్ట్ రిపోర్ట్ ఇది తీసుకుంటాము. ఇక్కడ ఇందాక చేసాం సార్ 5th క్లాసు. గో పైన క్లిక్ చేస్తాం సార్. సో ఇక్కడ భీమిపాటి బాలకృష్ణ సెలెక్ట్ చూసాం కదా సార్. ఆ అబ్బాయి మార్క్స్ ఏమున్నాయనేది ఇక్కడ చూడండి, వచ్చాయి చూడండి. 45 B గ్రేడ్, ఆ గ్రేడ్స్ కూడా వచ్చాయి. టోటల్గా ఆ పిల్లవాడి అటెండెన్స్ వచ్చింది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి వాల్యూ, స్కిల్స్. సో ప్రతిదీ కూడా మనకి ఇక్కడ
రిజల్ట్స్ కూడా వచ్చాయి సార్. పాస్, ప్రమోటెడ్ ఎవరిది, ఇందాక మేము ఆల్రెడీ ఇదే స్కూల్లోనే చేసినటువంటి వివరాలు. సో ఈ విధంగా ప్రతిదీ కూడా మనం రిమార్క్స్ దీంట్లో తీసుకుంటాం సార్. అంటే సరే రిమార్క్స్ కాదు, రిపోర్టు. సో ఎంఐఎస్ రిపోర్ట్స్లో వచ్చేసరికి సో స్టూడెంట్స్ ప్రమోషన్ లిస్ట్ సార్. సో ఇందులోకి వెళ్తే మనం క్లాస్ సెలెక్ట్ చేసుకున్నాం, ఆల్ క్లాసెస్ తీసుకున్నాం అనుకోండి, లేదు 5th క్లాస్ గో పైన క్లిక్ చేస్తే సో అందరి అంటే ఆల్ క్లాసెస్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి సార్. సో ఇక్కడ చూడండి, ఆ పిల్లవాడి యొక్క ఫస్ట్ లాంగ్వేజ్ మార్క్స్ SA2లో టోటల్, నెక్స్ట్ ఇంగ్లీషు, సేమ్ టోఫెల్కి సంబంధించి మ్యాథమెటిక్స్, EVS. సో అలాగే గ్రాండ్ టోటల్ ఎంత వచ్చింది, ఏ గ్రేడు, వాల్యూ అండ్ లైఫ్ స్కిల్స్ ఏం మనకి లేవు కాబట్టి ఆర్ట్స్, కంప్యూటర్స్ ఇవి లేదు, వీటికి సంబంధించి రాదు. అలాగే అటెండెన్స్, నెంబర్ ఆఫ్ డేస్ అటెండెడ్, పర్సంటేజ్ ఆఫ్ అటెండెన్స్, రిజల్ట్ పాస్ ఆర్ ఫెయిల్ అనేటువంటిది మనకి ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయన్నమాట. ఇది మనము ప్రింట్ తీసుకొని మన స్కూల్లో ప్రమోటెడ్ లిస్ట్ పెట్టుకుంటే మనకు మొత్తం వివరాలు చైల్డ్ ఐడితో సహా మనకు ఇక్కడ అడ్మిషన్ నెంబర్ కూడా ఉంది సార్ క్లియర్లీ. సో ఇది సార్ ప్రోగ్రెస్ మనకు రిపోర్ట్ తీసుకోవడానికి. థ్యాంక్ యూ సార్.